డాండ్రఫ్ ప్రాబ్లమ్. ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ వల్ల మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటది. సో, ఈ డాండ్రఫ్‌కి మన చుట్టుపక్కల దొరికే కొన్ని మొక్కలతో ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకొని, ఆ ఆయిల్ మనం అప్లై చేసుకోవడం వల్ల షూర్‌గా డాండ్రఫ్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో, సార్ ద్వారానే అసలకి ఇది ఎలా మేక్ చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాము? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత? ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా మందిలో సార్ అసలుకు వాటర్ ప్రాబ్లమో తెలీదు, ఏ ప్రాబ్లమో తెలీదు. కానీ డాండ్రఫ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తా ఉంటది. సో, పొట్లు పొట్లుగా బయటగా పడతా ఉంటది. అంటే బయటికి రావడానికి గూడా ఆ డాండ్రఫ్ ప్రాబ్లమ్ వల్ల చాలా అగ్లీగా ఫీల్ అవుతా ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఈరోజు ది బెస్ట్‌గా పనిచేసేది డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎళ్ళిపోతదని జెప్పేసి అంటున్నారు. ఇది ఎలా మేక్ చేసుకోవాలి సార్? చుండ్రు మామూలుగా ఎందుకొస్తది అంటే మనకి కామన్‌గా చాలామంది తలస్నానం చేసి వెంటనే ఏదో పని మీద తలలో తుడుచుకుంటారు కానీ 50% తుడుచుకొని ఓకే సార్. కొంతమంది రిమైనింగ్ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోతారు మామూలుగా వెళ్ళిపోతారు. ఓకే. దానివల్ల ఏమంటే అంటే లోన మనకి స్కాల్ప్ పూర్తిగా ఆరదనమాట. అంటే ఓకే. ఎండదు. అంటే ఎప్పుడైతే చాలామంది ఏంటంటే పల్లెటూరులో అట్లా చూసారా తలస్నానం చేసిన తర్వాత కొంచెంసేపు పైన ఎండకి వెళ్ళి ఆరబెట్టుకొని వస్తారు. ఓకే. వాళ్ళకి చాలా మందిలో డాండ్రఫ్ ఉండదు. డాండ్రఫ్ కూడా చాలా మందిలో ఓవర్ హీట్ ఫార్మేషన్ ఎక్కువైపోయినప్పుడు, వేడి వేడి పెరిగిపోయినప్పుడు కూడా డాండ్రఫ్ చాలా మందిలో వస్తదండి. ఓకే సార్. ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా వస్తది. దీనికి దీనికి మామూలుగా కామన్‌గా మనం బయటికెళ్ళినప్పుడు హెల్మెట్ కర్చీఫ్ కట్టుకొని దానిపైన ఆహ్, మనం ట్రావెల్ చేస్తే మంచిది. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే, ఒకే హెల్మెట్ 10 మంది పెట్టుకుంటారు. ఓకే. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా డాండ్రఫ్ అదే వస్తది. ఓకే సార్. అందు గురించంటే ఒకళ్ళు వాడిన దువ్వాను ఒకళ్ళు వేరే వాళ్ళు వాడకూడదు. ఓకే. ప్లస్ ఒకళ్ళు వాడిన హెల్మెట్ ఇంక వేరే వాళ్ళు వాడకపోతే మంచిది. ఒకవేళ వేరే వాళ్ళు హెల్మెట్ వాడినా కర్చీఫ్ కట్టుకొని వాడటం మంచిది. ఓకే. అలా కొన్ని కొన్ని తీసుకోవాలి. ఒకవేళ వాటెవర్ ఎలాగొచ్చిన డాండ్రఫ్ కూడా ఇది ఈ ఆయిల్ వాడటం వల్ల మీకు డాండ్రఫ్ నుంచి ఉపశమనం లభిస్తది. ఓకే సార్. మన లాంగ్ రన్‌లో డాండ్రఫ్ రావడం తగ్గిపోతదనమాట. ఓకే సార్. సార్ ఈ ఈ మొక్కలకైతే డాండ్రఫ్‌లో కూడా 2 రకాలున్నాయి. ఓకే. డాండ్రఫ్‌లో చాలా మందిలో ఈ మామూలుగా వైట్ పొట్టు కింద రాలుతది. ఓకే సార్. అది సోరియాసిస్ కాదు. ఓకే. హీట్ వల్ల గానీ, దాని వల్ల గానీ డాండ్రఫ్ వస్తది. కొంతమందిలో ఏంటంటే డాండ్రఫ్ ఇలా గీక్కుంటే క్రీమ్‌లా వస్తది. ఓకే సార్. అది కూడా డాండ్రఫే. ఓకే. ఈ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే ఆయిల్‌తో పాటు అట్‌లీస్ట్ కుంకుడుకాయలు ప్లస్ కుదరని వాళ్ళేంటంటే కొంచెం మందార ఆకు ఓకే. కలిపి వాష్ చేసుకుంటూ ఉంటే జుట్టు సిల్కీగా ఉంటది. కుంకుడుకాయలో ఉన్న గుణం ఏంటంటే మనకి జుట్టుని హార్డ్‌నెస్ పెంచుతది. ఓకే. దానివల్ల డాండ్రఫ్ పడదు. అంటే బిరుస్తనం అంటారు. ఓకే. ఆ బిరుస్తనాన్ని ఫ్లెక్సిబిలిటీ చేయడానికి మందార ఆకు వాడతారు. అలా మీకు తర్వాత షాంపూ ప్రిపరేషన్ కూడా చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఇది వాడినప్పుడు చాలామంది మనకి షాంపూలు వాడతారన్న ఉద్దేశంతో అట్‌లీస్ట్ కుంకుడుకాయ అయినా వాడమని నేను చెప్తున్నాననమాట. ఓకే సార్. హెర్బల్ షాంపూ వాడొచ్చని చాలామంది చెప్తారు. మేము చెప్పమండి. ఓకే సార్. ఎందుకంటే ప్రతి హెర్బల్ షాంపూలో ఎస్ఎల్ఎస్ అని ఒక ఫోమింగ్ ఏజెంట్ ఉంటది. ఓకే. దానివల్ల మనం ఇలా వేసుకున్న వెంటనే ఇంత ఫోమ్ వస్తది. ఓకే. అసలు నేచురల్ షాంపూకి ఫోమింగ్ అంత రాదండి. జిడ్డుపోతది అంతే. ఓకే. షీకాయతో చేయొచ్చు, కుంకుడుకాయతో చేయొచ్చు. కుంకుడుకాయ మనం మందార ఆకు కలిపి చేయడం వల్ల ఫోమింగ్ వస్తది. ఓకే. సిల్కీ కూడా జుట్టుంటది. ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ తెలుసుకుందామండి. ఓకే సార్. ఇది పిప్పంటాకు అంటారు. ఓకే. మురుక్కుంటాకని పిలుస్తారు. ఓకే. మా ఆయుర్వేదంలో పిప్పళ్ళొచ్చినా కూడా ఇలా చాలా రకాల వాటిలకి ఈ పిప్పంటాకుని వాడతారు. ఓకే సార్. చాలామంది ఓళ్ళో ఇలా చేతి మీద పెట్టుకొని సరదాగా కొడతా ఉంటారు. అంటే ఓకే. ఐడియాకి చెప్తున్నాను నేను. ఓకే. ఓకే. ఈ ఇప్పుడు మన చాలా ఛానల్స్‌లో వేరే వాళ్ళు చెప్పడం వల్ల దీని మీద అవేర్‌నెస్ చాలా మందికి పెరిగింది. ఓకే. ఇది సైనోసైటిస్ కూడా ముక్కులో బ్లాకులు పోవడానికి కూడా వాడతారు. ఓకే సార్. సూపర్. అంటే ఇది తర్వాత వాడే విధానం నేను చెప్తాను. ఓకే. ఇది ముందుగా డాండ్రఫ్ తెలుసుకునే విధానం ఏంటంటే సమూలం పనిచేస్తది. ఓకే సార్. ఆకులనే అవసరం లేదు. ఇది పిప్పంటాకు, మురుక్కుంటాకు అంటారు. ఓకే. ఈ పిప్పంటి అంటారు. ఇది మనకి దీని ఔషధ గుణాలేంటంటే, మనకి చుండ్రు వల్ల చాలామంది చిన్న చిన్న పొక్కులొస్తాయన్నమాట. యెస్ సార్. అవి పెయినొస్తాయి కొంతమందికి. ఓకే. బాగా చిన్న వస్తాయి. ఆ పొక్కులేంటంటే ఇలా గీక్కుంటే బ్లడ్ గూడా వస్తది. ఓకే. ఆ పొక్కుల్ని తగ్గిస్తూ, ఆ బ్లడొచ్చిన దాన్ని కూడా అరికడతది. ప్లస్సు మనకి మన స్కిన్ పైన ఉన్న ఇన్ఫెక్షన్‌ని ఓకే. అదే మనకి ఏదైతే లేయర్స్‌లో ఉంటదో,
3 లేయర్స్ వరకు మన ఇది ఉంటది. ఓకే. ఆ 3 లేయర్స్‌కు వచ్చిన దాన్ని తగ్గిస్తది. ఓకే సార్. ఆహ్, ద ఇది పిప్పంటాకండి. ఓకే. ఇది మనకి చాలా మందికి తెలిసిన నల్లాలం అంటారు. ఓకే. గాయపాకు అంటారు. ఓకే సార్. బయట మనం చూస్తా ఉంటాం సార్ ఇది. హ్మ్. యాక్చువల్లీ చాలా మంది ఇలా అంటే గడ్డి చామంతి అంటారు. యెస్ సార్. యెస్. దీన్ని ఇది ఇలా గూడా ఆడుకుంటా ఉంటారు పిల్లలు. దీన్ని చాలామంది పైల్స్‌లోని వాటిలో కూడా వాడతారు. ఓకే. ప్లస్ దీన్ని జుట్టు నల్లబరుస్తానికి కూడా పనిచేస్తది. ఓకే. గ్రే హెయిర్ మన ప్రాబ్లమ్స్. అంటే ఓకే. భృంగిరాజ్ అంటారు కదా! గుంట కలర్ అంటారు కదా! యెస్. యెస్ సార్. ఈ తెలంగాణ ఏరియాల్లో ఎక్కువ లభించేది గాయపాకు. ఓకే సార్. గుంట కలగరాకు ఉండదు. ఓకే. ఆంధ్రాలో ప్రతి పొలం కొట్టినా గుంట కలగరాకు ఉంటది. ఓకే. పురుగుల మందులు కొట్టేసి ఈ మధ్య అది కూడా లేకుండా చేసేసారు. మన యాసిడ్స్ అవి కొట్టడం వల్ల ఓకే సార్. గుంట కలగరాకు కూడా దొరకట్లేదు. ఓకే. ఇది వైల్డ్ ఏరియాలో గాయపాకు దొరుకుతదండి ఇది. ఓకే సార్. పలకాకు అని కూడా అంటారు. అంటే ఇదివరకు పలకలు రాయకపోతే దీన్ని రాసి క్లీన్ చేసుకోవడానికి. చేసేవారనమాట. ఓకే. దీనికి ఉన్న గుణం ఏంటంటే జుట్టుని నల్లబరిచే గుణం ఉంది. ప్లస్ మనకు తెలియకన్నా మనకి ఏదైతే వెంట్రుకల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని, ఓకే. అవి తగ్గించే గుణం ఉందండి. ఓకే సార్. అందుకే ఈ 2 కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే. ఇది 100 గ్రాములు, ఇది 100 గ్రాములండి. ఓకే సార్. సమభాగాలు తీసుకోవాలి. ఆకు కోసిన తర్వాత ఒక పూట నుంచేసి తర్వాత మనం ఆయిల్ తయారు చేసుకోవాలి. ఓకే సార్. సార్ ఆ ప్రిపరేషన్ కూడా మనం చూపిద్దాం ప్రిపరేషన్ సార్. వచ్చేసి ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి దీన్ని. ఓకే సార్. సార్ ఈ లోపల మనం ఆయిల్ బాయిల్ చేసుకోవచ్చంటారా? ఆయిల్ బాయిల్ చేసుకుంటే మాడిపోతదండి. ఓకే సార్. కట్ చేసుకున్న తర్వాత చేసుకో సార్ గ్రే హెయిర్‌ని మనము అంటే ఈ ఆకు వచ్చేసి గ్రే హెయిర్‌ని కూడా పోగొడుతుంది. అసలు గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందంటారు సార్? చిన్న పిల్లలకి. తల్లిదండ్రులు మనకి డైలీ వాడుతూ ఉంటారు. ఓకే సార్. డైలీ వాడిన అదే దువ్వెనతో పిల్లలు కూడా దువ్వుకుంటూ ఉంటారు. ఓకే. దానివల్ల గ్రే హెయిర్ వస్తదండి. ఓకే సార్. అంటే కొంతమందికి విటమిన్స్, మినరల్స్ సరిపోలేనప్పుడు కూడా గ్రే హెయిర్ వస్తది. ఓకే. దానికి ఏంటంటే మనం నువ్వులు, గుంటకలగరాకు, బెల్లం కలిపి పిల్లలకి తినిపిస్తూ ఉంటే గ్రే హెయిర్ రాకుండా ఉంటది. ఓకే. ఇంటేక్‌గా అంటే ఆ పోషక ఇంటేక్‌గా. విలువలన్నీ అందుతాయి అంటారు. పైన మనం ఎన్ని రకాల ఆయిల్స్ పామినా కూడా లోన నుంచి మారాలండి. ఓకే సార్. అందుకని నల్ల నువ్వులు మీకు చూపిస్తాను. ఓకే. గుంటకలగరాకు, పాత బెల్లం, నెయ్యితో మనం లేహ్యం తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. అది రోజు పెట్టడం వల్ల ఏంటంటే పిల్లడికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. ఓకే. ఈ జ్వరాలు అయి రాకుండా ఉంటాయి. ఓకే. బ్లడ్ ఇంప్రూవ్ అవుతది. ప్లస్ మనకి టిష్యూలోంచి మారుతదండి. ఓకే సార్. అంటే మూలం నుంచి మారుతది. ఓకే. ఇంకోటి కోస్తాం ఇవన్నీ. ఓకే ఈ సార్. మెర్చేసేసి ఓకే. ఇప్పుడు ఆయిల్ పోయండి. అండ్ ఆయిల్‌ని బాగా వేడి చేసిన తర్వాత ఈ పోస్తే మాడిపోతదండి. ఇది నల్ల నువ్వుల నూనె అండి. ఓకే సార్. గమనించాలి. మనకి గిర్నీల దగ్గర అమ్ముతారండి నల్ల నువ్వుల నూనె. ఓకే సార్. చాలామంది మన షాపుల్లో కొనుక్కొని తెచ్చుకుంటే అది రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటది. ఓకే. చాలామంది దీపారాధన పెట్టుకుంటానికి తెచ్చుకుంటారు కదా! యెస్. ₹90, ₹100 తెచ్చుకుంటారు. అది నల్ల నువ్వుల నూనె కాదండి. ఓకే సార్. మనకి ఎక్కడైతే గానుగుల దగ్గర నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నది ఆయిల్ 200 ml వేసుకోవాలండి. ఓకే. 200 అంటే ml‌లో ఎందుకింత వివరంగా చెప్తున్నానంటే ఎవరిని తక్కువ చేద్దామని కాదు. యెస్ సార్. వాళ్ళ పర్పస్ దేనికి వాడుతున్నారన్నది ఆళ్ళకి క్వాలిటీ తెలియాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను అంతేగాని Yes, sir. ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే సార్. అందుకే గిర్నీల దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఓకే. 200 ml ఆయిల్. ఓకే. క్వాంటిటీ మనకి 2 పిడికిళ్ళండి. ఓకే సార్. అదే 100 గ్రామ్స్ 100 100 గ్రామ్స్ మీరు గ్రామ్స్ స్టార్టింగ్ అండి. చెప్పారు. దాన్ని ఏం చేయాలంటే చిన్నగా దీని మీద దీంట్లో వేసేయాలండి. ఓకే సార్. మనము అంటే సార్ మన ఈ రెమెడీ మనకు ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఆయిల్ రోజుకి ఎన్ని సార్లు అప్లై చేసుకోవాలి సార్? సార్ ఇది వారానికి మనం వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేసుకోవాలండి. ఓకే సార్. నైట్ అప్లై చేసుకుని పొద్దున వాష్ చేసుకోవచ్చు. ఓకే. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఓకే. లో ఫ్లేమ్. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఓకే. ఎక్కువ మంట మనం ఇవ్వకూడదు. ఓకే సార్. మన మీద పడే అవకాశం ఉంటదండి ఇది. ఓకే సార్. నల్ల నువ్వుల నూనెతో చేస్తున్నామండి ఇది మనం. ఓకే సార్. సార్ చిన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఓకే. నైట్ మనం అప్లై చేసుకుని పొద్దున్న తలస్నానం చేస్తారు. ఓకే. సార్ మనం ఈ రెమెడీ తలస్నానం చేసిన తర్వాత కంపల్సరీ పూర్తిగా తుడుచుకోవాలండి ఓకే సార్. తల. ఓకే. తర్వాత కూడా కొంచెం లైట్‌గా మాడుకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అప్లై చేసుకుంటే ఇదేమవుతదంటే బాగా రిపేర్ అవుతదండి ఓకే. స్కాల్ప్. సార్ మనం ఈ రెమెడీని అప్లై చేసుకుంటున్నాం సార్ రెగ్యులర్‌గా. మనకు ఆ ప్రాబ్లమ్ ఇంటేక్ కూడా మనం ఏమన్నా ఆహారపు అలవాట్లు ఏమన్నా చేంజ్ చేసుకోవాలా? అంటే ఆహారం గ్రే అంటే హెయిర్ ప్రాబ్లమ్ గానికి లేకపోతే డాండ్రఫ్ గాని? కామన్‌గా ఏంటంటే చింతపండు ఐటెమ్స్ కొంచెం తగ్గించుకోవాలండి. ఓకే. పులుపు. పుల్లటి వస్తువులు తగ్గించుకోవాలి.
ప్లస్ దాంతోపాటు మనకేంటి గుంటకలగరాకు పచ్చడి, ఓకే. అంటే భృంగిరాజ్ అంటారు. ఆ ఓకే. పచ్చడి తీసుకుంటాం. నువ్వులు మనం ఫ్రీక్వెంట్‌గా వాడటం. ఓకే. దాంతోపాటు విటమిన్ ఈ ఉన్నవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. ఓకే సార్. తీసుకొని నా వెజిటేరియన్స్ అయితేనేమో మనకి మొలకలు తీసుకోవాలి. ఓకే. పెసర్లు, మొలకలు తీసుకుంటే మంచిదండి. ఓకే సార్. ఇవి మెయిన్ ఏంటంటే పిల్లలకి ఖర్జూరం అలాంటివి ఇస్తూ ఉండాలి. ఎండు ఖర్జూరం అవి ఇస్తూ ఓకే. ఉండాలి. సో, ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పిల్లలకి. ఎండు ఖర్జూరం మన పాత బెల్లం, నువ్వులు ఓకే. అలా ఇస్తూ ఉంటే మనకి రూట్స్ నుంచి కట్టుబడతాయండి సార్ మనకి. ఇన్ కేస్ మనము ప్లస్ దాంతోపాటు విటమిన్ సి అంటే ఏంటి మనకు రెగ్యులర్‌గా దొరికేది ఉసిరిపొడి. ఓకే. ఉసిరిపొడి, ఆవు నెయ్యి కలిపి భోజనంలో ఇస్తూ ఉంటే కొంచెం టేస్ట్ గురించి సైంధవ ఓకే. భోజనం ఫస్ట్ ముద్దలో ఇస్తూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది. ప్లస్ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ లాస్ స్టాప్ చేసి హెయిర్ గ్రోత్ పెరిగేలా చేస్తుంది. ఓకే సార్. అంటే మనం ఉసిరికాయని మనం పప్పులో వేసుకున్నాం లేకపోతే ఫ్రీక్వెంట్గా ఉసిరికాయని వాడటం వల్ల కూడా ఓకే. మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చండి. ఓకే సార్. అంటే విరివిగా దొరికే వస్తువు కదండి అది మనకి. యెస్ సార్. యెస్. సార్ ఇంకోటి సార్, ఇన్ కేస్ మనము డాండ్రఫ్ ప్రాబ్లమ్ గాని అండ్ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ గాని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏం ఆయిల్స్ మనం రెమెడీస్ యూజ్ చేయలేదు, మెడిసిన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. సో, ఫ్యూచర్‌లో ఒకవేళ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎక్కువైతే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ మనం ఎదుర్కొనే అవకాశం ఉంటది? డాండ్రఫ్ ప్రాబ్లం పెరిగితే మొహం మీద పింపుల్స్ వస్తాయండి. ఓకే సార్. ఆ పింపుల్స్ రావడానికి కారణం డాండ్రఫ్ వల్ల వస్తాయి. చాలా మందిలో డాండ్రఫ్ వల్ల వస్తాయి. ఓకే. నుదుటి మీద పింపుల్స్ రావడం అట్లాంటివి జరుగుతాయి. కాకపోతే బయటికెళ్ళినప్పుడు కూడా మనకి డాండ్రఫ్ ఉంటే మనకి చెయ్యి అంతా తల మీద యెస్ సార్. ఉంటది. యెస్. కొంచెం ఇబ్బందిగా ఉంటదండి యెస్. బయటికెళ్ళినప్పుడు కూడా. కొంచెం ఓపికతో ఇట్లా చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటది. ఓకే. అంటే నేను ప్రత్యేకించి ఆయిల్ నేను ప్రిపేర్ చేసి ఏమి ఎవరికీ అమ్మట్లేదు. ఓకే సార్. వాళ్ళు ఓన్‌గా ప్రిపేర్ ఓన్‌గా చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఆ! సమస్యకు వాళ్ళు ఓన్‌గా పరిష్కరించుకోవడం. ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నిటికి మందులిస్తాము. యెస్ సార్. డయాబెటిక్‌కి, థైరాయిడ్‌కి ఇవన్నిటికి మందులిస్తాం వల్ల మనకి ఆ సమయం ఉండదు. ఓకే సార్. ఇంకా ఎవరైనా సిటీస్‌లో ఉండి కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే. వాళ్ళకి టైం ఇస్తే చేసి ఇచ్చే అవకాశం ఉంటదండి అంతే. ఓకే సార్. సూపర్. కంపల్సరీ ఈ మనకి విషయంలో కూడా పల్లెటూరులో శుభ్రంగా ఆ పొలం గొట్లకి మన కలుపు మందులు కొట్టకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఓకే. ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మన ఆయిల్స్ కొనుక్కునే పని ఉండదండి. ఓకే సార్. ఈ 2 ఆకుల వలన ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే ఓకే సార్. అనుకోకుండా తలలో సోరియాసిస్ ప్యాచెస్ వస్తున్నాయనుకోండి, స్టార్టింగ్‌లో ఆపేస్తదండి పెరక్కన్నా. ఓకే. అంటే లోన ఇంటేక్ మందులు వాడాలి. ఓకే. పైన కొంతమంది తలంతా ఇది సోరియాసిస్ ఉంటది. ఓకే. అంటే ఇక్కడ తల వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఈ పెరక్కన ఆపుతదండి. ఈ ఆయిల్ తయారైందండి. మరీ మాడకన్నా తీసేస్తాం మనం. ఓకే సార్. దీంట్లో తడితనం అన్నది ఏమి ఉండదండి. ఓకే సార్. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే అయిపోయింది కదండి ఇలా. యెస్ సార్. ఇది పచ్చకర్పూరం సార్ ఇది. ఓకే. ఎంత అవసరం లేదు. ఒక దీనికి అంటే ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటుంది. ప్లస్ పనిచేసే విధానం పెరుగుతుందని ఓకే సార్. పచ్చకర్పూరం వాడతాం. ఓకే. దీంట్లో ముద్ద కర్పూరం కూడా వేసుకోవచ్చు. ఓకే. కొంతమందికి ఏంటంటే కర్పూరం పడని వాళ్ళు ఉంటారు. ఓకే. కొంతమంది పడని వాళ్ళు యెస్ ఉంటారు. సార్. పడని ఉంటే యాడ్ చేసుకునే అవసరం ఉండదు. గాజు పాత్రలో భద్రపరచుకోవాలి. ఓకే. మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఇలాంటి గాజు పాత్రలు వేయకూడదు. ఓకే సార్. వేడికి పగిలిపోతాయి. పగిలిపోతది. వేడి పగిలిపోతుంది. ఇవి ఇలాగా మనం స్టీల్ పాత్రలు వేసేసి ఏమండి ఓకే సార్. ఈ ఆయిల్ని ఇలా ఈ ఆయిల్ని ఇలా మునివేళ్ళకి తీసుకుని ఓకే సార్. మనకి తలకి ఇట్లా తలకి అప్లై మాడికి చేసుకోవాలి. ఇట్లా మొత్తం మసాజ్ చేసుకుని ఓకే. సార్ అంటే రోజుకి 1, 2 సార్లు చేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు డైలీ ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉందని కొంతమంది లేడీస్ ఇంటి దగ్గర ఆయిల్ పెట్టుకుంటారు. బయటకి పెద్దగా వెళ్ళరు కదండి. వాళ్ళు పెట్టుకోవచ్చు. నైట్ మాడికి పెట్టేసుకుని రోజు పెట్టుకోవచ్చు. ఇది ఓకే సార్. రోజు పెట్టుకుని దీనివల్ల ఏమవుతుంది మనకి జుట్టు కూడా రూట్స్ కట్టిపడతాయండి. ఓకే సార్. కట్టిపడితే డాండ్రఫ్ తగ్గుతుంది. గ్రే హెయిర్ అదేనండి మనం మగవాళ్ళు బయట తిరుగుతారు కదండి. తిరుగుతాం వల్ల ఏంటంటే మనకి ఈ ఆయిల్ వల్ల బయట ఉన్న పొల్యూషన్ కూడా మనకి హెయిర్ పట్టుకుంటుంది. యెస్ సార్. అందుకే నైట్ పెట్టేసుకుని పొద్దున్న వాష్ చేసుకుంటే మీకు ఇబ్బంది కూడా ఉండదు. అంటే మనకి జర్నీలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే సార్. దీంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ వీలుంటే మట్టుకి కుంకుడుకాయతోనే స్నానం చేయండి. ఓకే సార్. చేస్తే మటుకు 100% రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. నిజంగా సార్ బెస్ట్. ఇంకా మీకు ఇది రాసినా కూడా తగ్గట్లేదంటే మీకు సోరియాసిస్ ఉన్నట్టే లెక్క. ఓకే సార్. ఏమండి? ఓకే సార్.
ఇన్‌కేస్ సోరియాసిస్ ఒకవేళ అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కువ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. చాలామంది టీనేజ్‌లో చాలామందికి పిల్లలకి ఏమవుతుందంటే డాండ్రఫ్ వల్లనే ఇప్పుడు మాది వంశపారంపర్యంగా వచ్చిన బాల్డ్ హెడ్ ఇది ఓకే. యాక్చువల్‌గా. నేను నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఏదో అలా పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకొని 4కి ఉంచుకునేలా చేసుకున్నా. ఓకే సార్. అలా ఏమవుతదంటే పార్యంగా వచ్చే బాల్డ్ హెడ్‌ని మనం ఎక్కువ కాలం పాటు పెరక్కన పోస్ట్‌పోన్‌మెంట్ చేయొచ్చు. ఓకే సార్. కొంతమందికి అంటే జెనెటిక్‌గా బాల్డ్ హెడ్ ఉండదు. ఓకే. కానీ డాండ్రఫ్ వల్ల ఊడిపోతుంది చాలా. ఓకే సార్. చాలా డాండ్రఫ్ వల్ల ఏంటంటే కెమికలైజేషన్ షాంపూస్, సిరమ్స్ ఇవన్నీ వాడుతున్నారు. వాడి కన్నా ఇది ప్లస్ మీకు ఎక్సలెంట్ మనకి షాంపూ బేస్ కూడా చెప్తాను మీకు. ఓకే సార్. అది ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా నేను చెప్తాను. మీకు అలా చేసుకోవచ్చు. ఓకే సార్. ప్రస్తుతానికి ఏంటంటే కుంకుడుకాయలతో స్నానం చేస్తే మీకు జుట్టు డాండ్రఫ్ రాకుండా ప్రివెంట్ చేసేస్తుంది. ఓకే సార్.